ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ 75వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి సామాజిక అంశాలపైన ఈ వీడియోని చేసి మీకు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ధనిక సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో ఉండి పరిపాలన చేస్తూ ఉన్నారు. 75 సంవత్సరాలుగా అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశాన్ని రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల ద్వారా ప్రచారం చేస్తూ అధికారం పొందుతూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ 75 సంవత్సరాల్లో పేద సామాజిక వర్గాలు మరింత పేదరికంలోకి వెళ్ళిపోయినాయి తప్ప పేదరికంలో నుండి విముక్తి చెంది అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు కనిపించట్లా. అలాగే ఒక ప్రక్క పేద జాతులుని అభివృద్ధి చేస్తున్నామని చెప్తూ మరొక ప్రక్క వారి సామాజిక వర్గాలే ఈ 75 సంవత్సరాలు ఎంతో వెనకబడిపోయినాయని ఈ ఓసీలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడం లాంటి చర్యలకు చేపడుతూ ఉన్నారు. అట్లాగే పేదలకు ఇస్తూ ఉన్నటువంటి చిన్న చిన్న రాయితీలు ఇస్తూ ఈ పేద వర్గాలు వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా విముక్తి పొంది అభివృద్ధిలోకి వచ్చేటువంటి చర్యలు ఏమీ చేపట్టకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తాత్కాలిక ప్రయోజనాలు అందించేటువంటి పథకాలు ప్రవేశపెడుతూ ఈ సమాజాన్ని పేదలను పేదలుగానే ఉంచుతూ ధనికులు మరింత ధనికులు అవుతూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ నిర్మిస్తూ ఉన్నారు. మరి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కూడా ఈ పేదరికం నుంచి వివిధ సామాజిక వర్గాల అభివృద్ధి చెందకపోతే ఇంకా ఎంతకాలానికి భారతదేశంలో పేదరికం రూపుమాపడం జరుగుతుంది? ముఖ్యంగా భారతదేశంలో మార్పు రావాలంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నట్టు విధానాలతో ఇంకొక 1000 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించినా కూడా భారతదేశంలో పేదరికం నిర్మూలన జరగదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి పేద సామాజిక వర్గాలు అభివృద్ధి సాధించడం అనేది జరగదు. ఈ ఓసీలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు కూడా మేము పేదరికంలోకి వెళ్ళిపోతున్నాం, మాకు రిజర్వేషన్లు ఉండని ఉద్యమాలు చేస్తూ ఈ రిజర్వేషన్ వ్యవస్థను కూడా డైల్యూట్ చేసి రిజర్వేషన్ పొందుతూ ఉన్నటువంటి సామాజిక వర్గాలను ఏదో వాళ్ళు బాగా ఉద్ధరించేసి ఈ సామాజిక వర్గాల వల్లే, రిజర్వేషన్ల వల్లే భారతదేశం వెనకబడిపోయిందనేటువంటి ఒక ప్రచారాన్ని కూడా మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర కూడా సినిమాల్లో కూడా చూస్తున్నాం. మనం అంటే భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్ పొందడం కారణంగా ప్రచారం చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు కాదు, ఓసీ కులాలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, రాజ్యాధికారం చేస్తున్నటువంటి సామాజిక వర్గాలు అనుసరిస్తున్నటువంటి వర్గ రాజకీయాలు, తర్వాత వాళ్ళ గుప్పిట్లోంచి సంపద జారిపోకుండా ఉండేటువంటి విధానాల వల్లనే భారతదేశంలో సమసమాజం ఏర్పడటం లేదు, పేదరిక నిర్మూలన జరగడంలా. ఈ ఓసీ కులాల ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఒక 70-80 కుటుంబాల చేతిలో ఉందని చెప్పేసి ఒక ప్రచారం చేస్తూ ఉంటారు మనల్ని. ఇది టాటా బిర్లాల చేతులు లేకపోతే రిలయన్స్ వాళ్ళ చేతులు, అంబానీల చేతులు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం విలువ భారతదేశ సంపదలో 80% ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. కార్పొరేట్ కంపెనీలకి ఆస్తులు ఉంటే ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ మీరు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకునే పక్షంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి మనం పరిగణలోకి తీసుకుంటే ఒక గ్రామానికి ఒక 5,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఈ 5,000 ఎకరాల వ్యవసాయ భూమి ఆ గ్రామంలో ఒక 10%, 15% ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో ఆ సామాజిక వర్గం చెప్పు చేతుల్లోనే, ఆధీనంలోనే, స్వాధీనంలోనే ఉంటుంది. వాళ్ళే యజమానులుగా ఉంటారు 5,000 ఎకరాల భూమికి. మిగతా 80% జనాభా కూడా
ఏదో చేతి వృత్తులు చేసుకుంటానో లేకపోతే ఆ వ్యవసాయ భూముల మీద ఆధారపడి జీవిస్తూనో ఆ ఓసీ సామాజిక వర్గం వారు కల్పించే వాళ్ళ భూముల్లో పనిచేస్తూనూ జీవిస్తూ ఉండేటువంటి వ్యవస్థ ఉంది భారతదేశంలో. అంటే వ్యవసాయ భూములు మొత్తం కూడా ఓసీల చేతుల్లో ఉన్నాయి, బీసీల చేతుల్లో, ఎస్సీల చేతుల్లో, ఎస్టీల చేతుల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు నామమాత్రంగా ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ భూముల్లో 80% ఓసీల చేతుల్లో ఉంటే ఒక 20% మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్నాయి. అలాగే మీరు నివాస స్థలాలు చూసుకున్నా కూడా ఒక గ్రామంలో దాదాపుగా 50% పైన, 50 to 60% పైన భూములు 10%, ఆ గ్రామంలో 10% ఎవరైతే ఓసీలుగా ఉంటారో వారి చేతిలో ఉంటే, వారు నివాస గృహాలుగా, నివాస స్థలాలుగా ఉంటే, మిగతా భూమి అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 2 సెంట్లు, 3 సెంట్లు, 1 సెంటు, సెంటున్నరలో చిన్న చిన్న పాకలు వేసుకొని బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ నివసించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వ్యవస్థ 75 సంవత్సరాలుగా ఎందుకు మారట్లా? భారతదేశం అంతా కూడా ఇదే వ్యవస్థ ఉంటుంది దాదాపుగా. ఈ 75 సంవత్సరాలుగా ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అభివృద్ధి చెంది సమసమాజం రావాలంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలతో మార్పులు ఏమి జరగవు సమాజంలో. ఇంకొక 1000 సంవత్సరాలైనా ఇదే పరిస్థితి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల అభివృద్ధి చెందాలంటే భూ సంస్కరణలనే తప్పనిసరిగా అమలు జరగాలి. 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఓసీల చేతుల్లో ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి సెంటు భూమి కూడా లేని పరిస్థితి ఉంటే సమాజం ఎట్లా సాధ్యం అవుతుంది? సమాజంలో వ్యవసాయ భూములన్నీ కూడా ఈ భూ సంస్కరణ చట్టాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వ్యక్తుల చేతుల్లో కొంత పరిమిత వరకు భూములు ఉండే విధంగా మిగులు భూములన్నీ కూడా పేద సామాజిక వర్గాలకు పంపిణీ చేస్తే తప్ప సమాజం అనేది ఏర్పడదు. ఈ పేద సామాజిక వర్గాలకి ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రత ఏర్పడదని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ పేద ప్రజలను ఎంతసేపు భూమి వైపు చూడకుండా ఎంతసేపు చదువుకుంటే ఉద్యోగాలు వస్తే అభివృద్ధి ఉంటుందనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారంతో చదువుల వల్ల కొంత అభివృద్ధి వచ్చే మాట వాస్తవమే. కానీ మనిషికి భూమి భద్రతనిస్తుంది. ఈ చదువులు అనేటువంటి ప్రచారంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఈ భూమి జోలికి వెళ్లకుండా చదువుకోవడం, ఈ ఓసీలు నిర్వహిస్తున్నటువంటి వ్యవసాయ పరిశ్రమలు కానీ, లేకపోతే మరొక యంత్ర పరికరాల పరిశ్రమలు కానీ, ఇంకో పరిశ్రమ కానీ, వ్యాపారం కానీ, వారి సంస్థల్లో ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నారు తప్ప వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని అభివృద్ధి చెందడం అనేది ఎక్కడా జరగడంలా. ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి జీతాలు కూడా వారి జీవనోపాధికి సరిపోయేటటువంటి జీతాలే తప్ప వారు ఉన్నతంగా జీవించడానికి లేదా ఏదైనా ఆస్తులు సంపాదించడానికి సరిపోయేటటువంటి జీతాలు కూడా ఈ ప్రైవేటు సంస్థలు ఇవ్వడంలా. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ రిజర్వేషన్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఓసీ కులాలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి ఒక ఎత్తు కూడా కాకుండా ప్రైవేటీకరణకు బాగా ప్రభుత్వాలు అనుసరించే విధానం తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి అమ్మివేస్తూ సంపద మొత్తాన్ని కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నాయి. రైల్వేస్ దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, ఎయిర్లైన్స్ దగ్గర నుంచి, మరి రవాణా వ్యవస్థ కానీ, గనులు కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెబితే దేశ సంపద అంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి బానిసలుగా మిగులుతారు తప్ప ఆ పరిశ్రమల వల్ల కానీ, లేకపోతే ఆ భూముల వల్ల కానీ, ఆ ఖనిజాల వల్ల కానీ, లేకపోతే ఆ పరిశ్రమల వల్ల కానీ లభించేటువంటి ఆదాయంలో ఈ పేదలకు ఎటువంటి ప్రయోజనం కూడా కలిగేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల పేదలు శాశ్వతంగా పేదలుగా ఉండిపోయేటువంటి ఒక వ్యవస్థ, ధనవంతులు వాళ్ళ ఆస్తులు కాపాడుకునేటువంటి వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలో. దీన్ని మనం
నివారించి భారతదేశంలో పేదరిక నిర్మూలన జరగాలి అంటే తప్పనిసరిగా పేదల ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందే. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఏకమై రాజ్యాధికారాన్ని చేపట్టి భూ సంస్కరణ అమలు చేసి ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరిచి ప్రైవేట్ రంగాన్ని కంట్రోల్ చేసి సంపద పేదల వద్దకు చేరే విధంగా చేసేటువంటి రాజకీయ మార్పులు జరిగితే తప్ప సమాజంలో పేదరిక నిర్మూలన అనేది జరగదు. కాబట్టి మనం ఎప్పటివరకు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల్లో నడుపుతూ ఉన్నటువంటి పార్టీలే. అగ్రవర్ణాలని అంటాం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇక్కడ అగ్రవర్ణం చిన్న వర్ణం అనేవి లేదు. కాకపోతే వాళ్ళ ధనిక సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నటువంటి పేద సామాజిక వర్గాలు మాత్రమే. కాబట్టి ఈ ధనిక సామాజిక వర్గాలు అనడమే కరెక్ట్ అయినటువంటి పదం, అగ్రవర్ణం అనే పదం కంటే కూడా. కాబట్టి ఈ ధనిక సామాజిక వర్గాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీల్లో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకి, ఎస్సీ, ఎస్టీలకి ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం సీట్లు ఇస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి మనుషులకు ఇస్తూ నామాత్రంగా వాళ్ళు ఎమ్మట పెట్టుకొని ఇదిగో బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు కూడా మా ఎంట ఉన్నారని చెప్పుకోవడం జరుగుతుంది. అట్లాగే బీసీలకైతే వాళ్ళకి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు అనేది అసలు మనం ఎక్కడా కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 1-2 సీట్లు ఒక్కొక్క కులానికి 1-2 సీట్లు ఇవ్వడం, ఇదిగో మీ కులాలకు మేము ప్రాతినిధ్యం ఇస్తున్నామని వాళ్ళు ఎమ్మట పెట్టుకోవడం తప్ప మన కులాల యొక్క అభివృద్ధి కోసం కానీ, ఈ కులాల యొక్క వృత్తుల అభివృద్ధి కోసం కానీ, ఈ కులాల్లో ఉన్న పేదరిక నిర్మూలన కోసం కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూపించేటువంటి ఎటువంటి పథకాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడంలా. ఇటువంటి పరిస్థితుల్లో అది తెలుగుదేశం పార్టీ అయినా, లేకపోతే వైసీపీ అయినా, లేకపోతే బీజేపీ వచ్చినా, లేకపోతే ఇంకొక పార్టీ వచ్చినా కూడా ఈ మార్పులు, ఈ సమాజంలో భూ సంస్కరణలు అమలు చేసేటువంటి విధానం, సామాజిక న్యాయం ప్రకారం రాజకీయ సీట్లు ఇచ్చేటువంటి విధానం, కుల వృత్తుల రక్షణ కల్పించే విధానం అమలు చేయనటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మన ఈ బలహీన వర్గాలకి కానీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీలకు కానీ ఒరిగేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీ బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం పనిచేసేటటువంటి, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ, భూ సంస్కరణలు అమలు చేసేటువంటి రాజకీయ పార్టీ, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి పరిచేటువంటి ఒక రాజకీయ పార్టీ, పేదరికాన్ని నిర్మూలించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని నెలకొల్పి ప్రజల ముందుకు రావాలని చెప్పే ఉద్దేశంతో మేము ఉన్నాం. 2024 ఎలక్షన్లు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యేటువంటి విధంగా ఈ పార్టీని మనం స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి ప్రజల్లోకి త్వరలో వస్తాం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలు ఓసీ పార్టీల మాయమాటల్లో ఉండకుండా మనం ఒక పార్టీ నిర్మించుకొని రాజ్యాధికారానికి వచ్చి మన కుల వృత్తుల్ని మనం ఎలా రక్షించుకోవాలి, మన సమాజంలో మన సామాజిక వర్గాల్లో ఉన్న పేదరికాన్ని ఎలా రూపుమాపాలి, మనం కూడా భూమి కలిగినటువంటి కులాలుగా గౌరవాన్ని పొందేటువంటి పరిస్థితికి మనం ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసం మనకున్నటువంటి బలమైన ఆయుధం ఓటు. మన రాజ్యాధికారం కోసం మనం ఏ సామాజిక వర్గం పైకి, లేకపోతే ఏ రాజకీయ పార్టీ పైకి కూడా యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన ఎలక్షన్స్లో మన ఓట్లు మనం వేసుకొని మన సామాజిక వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా కనుక ఓటు హక్కుని మనం వినియోగించుకోగలిగే పక్షంలో అధికారాన్ని చేపట్టడం అనేది కష్టమైనటువంటి పని కాదు. అదేవిధంగా మనం ప్రతికూలం కూడా వివిధ పార్టీల్లోకి చీలిపోయి ఆ పార్టీలో కొంతమంది, ఈ పార్టీలో కొంతమంది ఉండడం కాకుండా ఈ ధనిక సామాజిక వర్గాలు ఎలా అయితే మూకమ్మడిగా ఒకే పార్టీలో ఉంటూ వాళ్ళ కులాలకు చెందినటువంటి వ్యక్తులను గెలిపించుకుంటూ రాజ్యాధికారాన్ని సాధిస్తూ
మరి ఎలా పరిపాలనలోకి వస్తూ ఉన్నారో అదేటువంటి విధానాన్ని మనం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఒక కులం మొత్తం ఒకటిగా ఉండడం, ఆ కులంలో నుంచి ఒక నాయకుడిని అభివృద్ధి చేసుకోవడం, అలా బీసీ కులాలన్నీ కలిసి ఎస్సీలను కూడా కలుపుకొని ఎస్టీలను కలుపుకొని మనం అందరం కలిసి ఓట్లు వేసుకొని రాజ్యాధికారాన్ని మనం ఈజీగా పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది సాధ్యమేనా అని చాలామందికి డౌట్. మనం రాజకీయ పార్టీ పెట్టడం ఏంది, అసలు బీసీలకి అంత శక్తి ఎక్కడ ఉంది, ఎస్సీలకి ఎస్టీలకి అంత శక్తి ఎక్కడ, మనం ఎక్కడ కొలుస్తాం అనేది ఒక చాలామంది మైండ్లో ఉండే ఆలోచన ఇది. మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే చేయలేదంటూ ఏమి ఉండదు. మనం చేయగలమని ఒక నిర్ణయం తీసుకొని కలిసికట్టుగా గ్రామాల్లో కూర్చొని, ప్రతి గ్రామం, ఏ గ్రామానికి ఆ గ్రామం తీసుకోండి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి కూర్చుంటే ఆ గ్రామంలో 80% జనాభా మనమే ఉంటాం. అంతేకాకుండా మనకు ఇంకో వెసులుబాటు కూడా ఉంది. మన బీసీల గ్రామాలు, బీసీల నివాస గృహాలు, ఎస్సీల నివాస గృహాలు, ఎస్టీల నివాస గృహాలు వేరుగా ఉంటాయి. ఈ ఓసీల నివాస గృహాలు వేరే ప్రాంతంలో ఉంటాయి. అలాగే మనకి పోలింగ్ కేంద్రాలు కూడా మన ఏరియాల్లో మనకు ఉంటాయి. కాబట్టి మన పోలింగ్ కేంద్రాల్లో మనం రిగ్గింగులు జరగకుండా, ఈ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేయకుండా మనం కాపాడుకొని మన ఓట్లు మనం వేసుకోగలిగితే రాష్ట్రంలో రాజ్యాధికారానికి రావడం అనేది చాలా తేలికైనటువంటి పని. అయితే ఇంకొకటి ఉంది, మన వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి సమాజంలో అందరూ కూడా ఓట్లు అమ్ముకుంటున్నారు కదండి, డబ్బులు లేకుండా ఓట్లు ఎవరు వేస్తారు, మన వాళ్ళందరూ కూడా ఓట్లు అమ్ముకుంటున్నారు కదా అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది మాట్లాడుతాం. డబ్బులు లేకుండా మనం రాజ్యాధికారానికి ఎలా వస్తాం? ఈ విషయంలో నాకు కాన్షీరామ్ గారు ఆదర్శం అండి. ఎందుకంటే కాన్షీరామ్ గారు కేజ్రీవాల్ గారిని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి. కాన్షీరామ్ గారు అయితే ఓటుతో పాటు నోటు కూడా తీసుకున్నాడు ప్రజల దగ్గర నుంచి. కాబట్టి మనం డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనేటువంటి ఆలోచన తప్పు. మన విధానాల వల్ల, మనం చెప్పేటువంటి ఫిలాసఫీ ద్వారా మనం రాజ్యాధికారానికి వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగించగలిగితే మన ప్రజలు ఓట్లు అమ్ముకోకుండా, డబ్బు కాసిపడకుండా వాళ్ళే తిరిగి పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీని అధికారంలోకి తెస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నా. అయితే ఇది బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించి వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన బాధ్యత మరి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి నాయకులందరిపైన ఉంది. ప్రధానంగా ఈ కులాల్లో ఉన్నటువంటి నాయకులందరూ ఇప్పటివరకు వివిధ పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉంటూ, లేదంటే ఎక్కడైనా కొంతమంది ప్రథమ శ్రేణి నాయకులుగా ఉంటూ ఆ ఓసీ పార్టీలు అనుసరించే విధానాలు చూసి మనం కూడా అలా అయితేనే సక్సెస్ అవుతున్న ఆలోచనల నుంచి బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. బయటపడి మన ప్రజలకి మనం నమ్మకం కలిగించి, మనమంతా మన ప్రజల్ని మనం ఒక ఐకమత్యంతో మెలిగే విధంగా ప్రేరేపణ చేసి మన పార్టీ, మనం స్థాపించబోయేటువంటి పార్టీలో మనం రాజ్యాధికారాన్ని పొందగలిగితే మంచి భవిష్యత్తు మనకు ఉంటుందనేటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగించే పక్షంలో మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. దీనికి మార్గం సరైనటువంటి నిబద్ధత కలిగినటువంటి ప్రణాళిక, రాజకీయ పరమైనటువంటి మార్పులతో మనం సమాజంలో ఎటువంటి మార్పులు తెస్తామో అవి ప్రజలకు వివరించి ఆ ప్రజలను నమ్మించగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి యువత, విద్యావంతులైనటువంటి యువత ముందుకు రావాలి. అట్లాగే మనకున్నటువంటి మార్గం ఈ రోజైనా భవిష్యత్తులైనా అంతకు ముందైనా ఏ రోజైనా గాంధీ మార్గమే సామాజిక మార్పులకి, రాజకీయ మార్పులకి కేంద్రం. మనకున్న బలమైనటువంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా మనం రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలి తప్ప మనం ఘర్షణతోనో, లేకపోతే ఇంకో పార్టీ పైనో, లేకపోతే ఇంకో ఇతర సామాజిక వర్గాలపైన తగాదాలతోనో రాజ్యాధికారం అయితే రాదు. కాబట్టి మనం ఐకమత్యంగా ఉండడం, విఘ్నతతో వ్యవహరించడం, ఐకమత్యంగా ఉండడం, గాంధీ మార్గంలో పయనించడం, మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారాన్ని సాధించడం మన కర్తవ్యం. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా జిల్లాలు పెంచారు. ఉమ్మడి జిల్లాలుగా తీసుకుంటే 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం తీసుకునే పక్షంలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు మొత్తం కనుక ఏకమయ్యి
ఎస్సీలకి ఎస్టీలకి ఇటు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళ కేటాయించిన సీట్లు వాళ్ళకి ఇస్తూ మిగతా అసెంబ్లీ సీట్లన్నీ కూడా బీసీల్లో ఉన్నటువంటి మొత్తం 130 పైగా కులాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి సంఖ్యాబలం కలిగినటువంటి కులాలు ఒక 11 నుంచి 14 వరకు ఉంటాయి. మనకు మెయిన్గా ప్రధానంగా సంఖ్యాబలం ఉన్నటువంటి కులాలు. ఈ కులాలు ఆ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం అసెంబ్లీ సీట్లు పంచుకొని ఒక కులానికి మరొక కులం సహకరిస్తూ మనం ఓట్లు వేసుకోగలిగితే మొత్తం 175 అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తాం. అలాగే మైనారిటీ బీసీ కులాలు ఉంటాయి మనలో, అంటే సంఖ్యాబలం ఎక్కువ లేనటువంటి బీసీ కులాలకి శాసన మండలిలో మనం సభ్యత్వాలు ఇవ్వడం, ఇంకా మరింత తక్కువ ఉన్నటువంటి కులాలకి స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీలు పంచాయతీలు వీటిలో మనం వాళ్ళకి అవకాశం కల్పించడం ద్వారా మనం ప్రాతినిధ్యం ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ బీసీల్లో ఉన్నటువంటి ప్రధాన కులాలు 11 నుంచి 14 వరకు ఉన్నటువంటి కులాలు ఇతర మైనారిటీ సామాజిక బీసీ కులాలను కూడా కలుపుకొని ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక కమిటీగా ప్రతి గ్రామంలో ఏర్పడగలిగితే ప్రతి గ్రామంలో 80% పాపులేషన్ మందే, ప్రతి నియోజకవర్గంలో 80% పాపులేషన్ మందే. ఎప్పుడైతే 80% పాపులేషన్ మందో 80% ఓటింగ్ కూడా మనదే ఉంటుంది. కాబట్టి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం గెలవగలిగితే ఈ రాష్ట్రంలో బీసీ కులాలకి ఉన్నటువంటి కుల వృత్తుల్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అట్లాగే ల్యాండ్ సీలింగ్ చట్టాలు అమలు చేసి పేద సామాజిక వర్గాలకు భూమిని ఎలా పంపిణీ చేయాలి, అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరగాలి, ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధిపరిచి మన సామాజిక వర్గాలకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, ఇటువంటి చర్యలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఈ సామాజిక వర్గాల్లో పేదరికం అనేది రూపుమాపబడుతుంది తప్ప మన ఓసీ కులాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీల్లో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఓట్లేసి వాళ్ళని అధికారంలో పెట్టి వాళ్ళ దేశ సంపదను వాళ్ళు అనుభవిస్తూ ఉంటే మనం ఇలాగే వాళ్ళ వద్ద పనిచేస్తూ మన జీవితాలు ఎలా గడుపుతూ ఉంటే ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా భారతదేశంలో పేదరిక నిర్మూలన అనేది జరగదు. ఈ అంశాలను మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా మనం రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంటే త్వరలో మీ ముందుకి నేను ఒక రాజకీయ పార్టీతో రాబోతూ ఉన్నాను. మనందరం కూడా కలిసి పనిచేద్దాం. 2024 ఎన్నికల్లో మనం రాజ్యాధికారం సాధిస్తాం. తప్పనిసరిగా అధికారంలోకి వస్తాం. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు నేను మీతో ఎలాంటి ఆలోచన పంచుకున్నానో అదే ఆలోచన కలిగినటువంటి విధానాలతో ప్రభుత్వాన్ని నడుపుతాం. మన సామాజిక వర్గాలు ఒక 5 నుండి 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందే విధంగా భూమి కలిగినటువంటి కులాలుగా, సంపద కలిగినటువంటి కులాలుగా, బలమైనటువంటి సామాజిక వర్గాలుగా, ఆర్థిక స్థితివంతులుగా తీర్చిదిద్దేటువంటి ఒక వ్యవస్థను మనం నిర్మించుకుందాం. ఆ దిశగా మీరందరూ కూడా సంసిద్ధులై ఉండాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల్ని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.